యువగళం పాదయాత్రలో ఇచ్చిన హామీ మేరకు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ మెగా డిఎస్సి నోటిఫికేషన్ వెంటనే ప్రకటించాలని ఏఐవైఎఫ్ యువగళం పాదయాత్రలో ఇచ్చిన హామీ మేరకు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ మెగా డిఎస్సి నోటిఫికేషన్ వెంటనే ప్రకటించాలని ఏఐవైఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు ఎం యుగంధర్ డిమాండ్ చేశారు. అధికారంలోకి వచ్చి 8 నెలలు గడుస్తున్నా ఇప్పటి వరకు ఎలాంటి కదలిక లేదని ఆయన అసహనం వ్యక్తం చేశారు. విశాఖలోని సిపిఐ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన ఏఐఎఫ్ రాష్ట్ర కోశాధికారి వై రాంబాబుతో కలిసి పాల్గొన్నారు. ప్రతి నియోజకవర్గంలో ఒక హామీ ఇచ్చారు. నేను అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్డీఏ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన తర్వాత మెగా డిఎస్సీ నిర్వహిస్తాను, 25,000 పోస్టులు ఉద్యోగాలు భర్తీ చేస్తానని చెప్పిన మంత్రి లోకేష్ గారు ఈరోజు ఏమంటే 8 మాసాలు అవుతున్నా కాలయాపన చేస్తూ పేపర్ల ప్రకటన తప్ప మంత్రి డిఎస్సి నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయకుండా ఈరోజు 8 మాసాలు గడుస్తున్న నిరుద్యోగ యువత ఈరోజు కోచింగ్ సెంటర్లో మగ్గుతూ వేలాది రూపాయలు ఖర్చు పెట్టుకుంటూ ఈరోజు ఉద్యోగం నోటిఫికేషన్ వస్తుందా రాదా అనే పరిస్థితుల్లో ఈరోజు నిరుద్యోగ యువత నడి రోడ్డు మీద వదిలేసిన ఎన్డీఏ గవర్నమెంట్ తక్షణమే నిరుద్యోగ యువతను ఆదుకోవాలి, మెగా డిఎస్సిని రిలీజ్ చేయాలి, మెగా డిఎస్సి ద్వారా ఉద్యోగాలు కల్పించాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము కోరుతున్నాం. అలాగే ఈ రాష్ట్రంలో చూసుకుంటే వాలంటరీ వ్యవస్థని 2,60,000 వాలంటీర్లు ఈ రాష్ట్రం వ్యాప్తంగా ఉన్నారు. వాళ్ళని కూడా ప్రభుత్వం ఆదుకోవాలి. ఎందుకంటే ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు గారు వాళ్ళకి గౌరవ వేతనం 5,000 సరిపోదు, మేము అధికారంలోకి వస్తే 10,000 రూపాయలు ఇస్తామని చెప్పిన ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఈరోజు వాళ్ళకి గాలికి వదిలేశారు. అలాగే ఏపీ బెవరేజ్ కంపెనీ తరఫున 15,500 మంది ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా పనిచేసి వైన్ షాపుల్లో పనిచేసిన వాళ్ళు, డిగ్రీ పీజీ ఇంటర్మీడియట్ చేసిన వాళ్ళు కూడా ఆ వైన్ షాపుల్లో బతుకు కోసం పనిచేస్తే ఈరోజు వాళ్ళని 6 మాసాలు అవుతున్న నడి రోడ్డు మీద వదిలేసిన ఈ రాష్ట్ర గవర్నమెంట్ తక్షణమే వాళ్ళకి ఆదుకొని ఈ 6 నెలల పాటు జీతం ఇస్తూ వెంటనే ఉద్యోగ భద్రత కల్పించాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము కోరుతున్నాం. అలాగే ఈ రాష్ట్రంలో అమరావతిని ఫ్రీ జోన్గా చేస్తూ 26 జిల్లాలకు కూడా విద్య, వైద్య, ఉపాధి అవకాశాలు అమరావతిలో కల్పించాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. మనం చూస్తూ ఉన్నాము, ఇటు శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో అనేక ఉపాధి అవకాశాలు లేక, పంటలు గిట్టుబాటు ధర లేక అక్కడున్న రైతులు విశాఖపట్నం, హైదరాబాద్, విజయవాడలో అపార్ట్మెంట్లోని వాచ్మెన్లుగా వెళ్ళి ఈరోజు అక్కడ బతుకు జీవనం సాగిస్తూ ఉన్నారు ఒకవైపు. మరోవైపు యువకులు అత్యధికంగా విదేశాలకు ఉపాధి కోసం వెళ్ళి తల్లిదండ్రులకు భారం కాలేక కొంతమంది యువకులు కూడా ప్రాణాలు తీసుకున్న పరిస్థితి కూడా మనం చూసాం. మేము ఎప్పుడు ఏ వైపు కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు ఉత్తరాంధ్ర ప్రాంతం నుంచి యువకులు గౌరవనీయులు కింజారపు రామ్మోహన్ నాయుడు గారు పౌరయాన విమానశాఖ మంత్రిగా ఎన్నికయ్యారు, సంతోషమే. కానీ కేవలం ఆయన ఉత్తరాంధ్రలో భోగాపురం విమానాశ్రయం చుట్టూ తిరుగుతున్నారు తప్ప ఆ విమానాశ్రయం వల్ల కొంతమందికి ఉపాధి వస్తుంది తప్ప ఉత్తరాంధ్ర మొత్తం బాగుపడదని చెప్పి సందర్భం తెలియజేస్తూ ఉన్నాం. రామ్మోహన్ నాయుడు గారు ఆలోచన చేయండి. యువకులు, మన ప్రాంత యువకులు బాగుపడాలంటే మీరు మీ యొక్క పార్టీ యొక్క అధికారులు ఉంది కాబట్టి కేంద్రంలో భాగస్వామ్యంలో ఉన్నారు కాబట్టి శ్రీకాకుళం, విజయనగరం వేదికగా అనేక పరిశ్రమలు తీసుకురావాల్సిన ఆవశ్యకత ఎంతే ఉందని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం. తీసుకొచ్చి తద్వారా ఇక్కడ యువతకు అనేక ఉపాధి అవకాశాలు తీసుకొచ్చి ప్రాంతాన్ని మనం అభివృద్ధి చేసుకోవాలి. ఇది మంచి అవకాశం, మంచి పరిణామం అని చెప్తా ఉన్నాము. ఇది ప్రారంభ దశగా మీడియా వేదికగా రాష్ట్ర ప్రభుత్వంలోని ముఖ్యమంత్రి గారిని, పవన్ కళ్యాణ్ గారికి, లోకేష్ గారికి, సెంట్రల్ మినిస్టర్ గారిని విన్నపిస్తున్నాం. ఈ ఉత్తరాంధ్రలో పరిశ్రమలు, ఉత్తరాంధ్రలో నీటి ప్రాజెక్టులు కూడా అమలయ్యే విధంత వరకు మేము పోరాడతామని చెప్పి వేదికగా తెలియజేయడం జరుగుతూ ఉంది.